అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆడపిల్లల గురించి మాట్లాడుకుందాం. చిన్నపిల్లలకి ఎలా పెంచాలి, అసలు వాళ్ళకి ఏమేమి నేర్పించాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా మనం ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఓ 10 ఏళ్ళ పిల్లలు వాళ్ళకు ఉన్నాక అసలు వాళ్ళకి ఏం పనులు చెప్పం. ఇప్పుడున్న తల్లులు ఏం చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి టైం అనేది ఉండదు. పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళడం, వాళ్ళు రావడం, మళ్ళీ ట్యూషన్స్కి వెళ్ళడం, హోంవర్క్లు చేసుకోవడం, వీటితోనే వాళ్ళకి టైం అనేది సరిపోతుంది తప్ప ఇంటి పనుల్లో అసలు ఏది చెప్పం. చాలామంది తల్లులైతే ఇంకా గోరుముద్దలు తినిపించి వాళ్ళు సరిగ్గా తినరని ప్రేమగా తినిపించే తల్లులు కూడా ఇంకా ఉన్నారు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలి. మనకి పాతకాలంలో 10 ఏళ్ళ పిల్లల దగ్గర నుంచే ఇంట్లో పనులన్నీ చేయించేవారు. అప్పుడు ఎన్ని సదుపాయాలు అవి ఏం లేవు ఇంట్లో. ఎవరి పనులు వాళ్ళే ఖచ్చితంగా, ఆడవాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేయాల్సిందే. చిన్నపిల్లలు పెద్ద పిల్లలని అక్కడ తేడా ఏం చూపించేవారు కదా. ఎందుకు అని అంటే రేపు అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నీ నేర్చుకోవాలి, అక్కడ ఇబ్బందులు పడకూడదు, అత్తగారి వాళ్ళ దగ్గర మాట అనేది వస్తుంది, ఆడపిల్ల అన్నీ నేర్చుకోవాలని అన్న ఉద్దేశంతో చిన్నప్పటి నుండి అన్నీ నేర్పించారు. అలాగే ఇప్పుడు ఆ పెద్దవాళ్ళు అయిన తర్వాత అన్నీ చేస్తున్నారు. కానీ ఈ కాలం పిల్లలకి అసలు ఎటువంటి పనులు రావట్లే. కావాలంటే ఆర్డర్లు పెట్టుకుని తినే పరిస్థితి తప్ప పొయ్యి దగ్గరికి వెళ్ళి అమ్మ ఏం చేస్తుంది అసలు మనం కూడా నేర్చుకుందామని కొంతమంది తల్లులు నేర్పిస్తున్నారు. కానీ కొంతమంది పిల్లలకైతే అసలు టైం లేదని నేర్పించట్లే. ఇప్పటి నుంచి ఎందుకు, రేపు అత్తారింటికి వెళ్తే ఎలాగా కష్టపడాలి అన్న కొంచెం గారాబం అనేది చేస్తున్నారు. అలా కాదండి. కానీ చిన్నపిల్లలకి మీరు మొదటి నుండి నేర్పిస్తేనే అది మీరు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి అలవాటు అనేది అవుతాయి. ఇప్పుడు ఆ చిన్నపిల్లలకి ఏమేమి పనులు చెప్పాలనేది ఒకసారి చూసుకుందాం. ఒక 10 ఏళ్ళు దాటిన తర్వాత పిల్లలు మనం తాగిన గ్లాసులు ఉంటే అవన్నీ తీసే షింకులో పెట్టడం, అదే భోజనాలు చేస్తూ ఉంటే కనుక మంచినీళ్ళ బాటిల్స్ పెట్టడము, కంచాలు పెట్టడము, వండిన గిన్నెలు ఉంటే తీసుకొచ్చి అక్కడ పెట్టడం, ఏది కావాలంటే అది తీసుకురావడము, అలాగే ఆరేసిన బట్టలు ఉంటే తెచ్చి మడతలు పెట్టడము, బయట తుడిచారు అనుకోండి కొంచెం ముగ్గు పెట్టడము, అలాంటివి. ఒకవేళ గిన్నెలు కడిగింది అనుకోండి, ఆ అడిగిన గిన్నెలన్నీ నీట్గా మళ్ళీ ఎక్కడవక్కడ సర్ది పెట్టడము, ఇలాంటి పనులన్నీ మీరు నేర్పించాలి. అవన్నీ ఒకటే రోజు చేసేస్తారా అండి, వాళ్ళు ఎక్కడుంటారు, టైం ఉండదు కదా అని మీరు అనొచ్చు. ఒకటే రోజు కాదండి, వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు, వాళ్ళకి హాలిడే ఉన్నప్పుడు, వాళ్ళకి హాఫ్ డే స్కూల్ ఉన్నప్పుడు, సాయంత్రం పూట ఇంట్లో ఉన్నప్పుడు మనం చేస్తూ ఉంటుంటే మన వెనకాల తిప్పి వాళ్ళకి చిన్న చిన్న పనులన్నీ నేర్పించాలి. ఒకటే రోజు ఎవరికి ఏది వచ్చేది, మెల్లమెల్లగా చేస్తూ ఉంటేనే వాళ్ళకి అలవాటు అనేది అవుతుంది. పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు దేవుడి దగ్గర దండం పెట్టుకుని వెళ్ళాలి అనేది మాత్రం మీరు ఖచ్చితంగా అలవాటు చేయాలి. వాళ్ళు స్నానం చేసి స్కూల్ డ్రెస్ వేసుకుని రెడీ అయిపోయిన తర్వాత ముందు దండం పెట్టుకుని వెళ్ళండి అమ్మా అని చెప్పాలి. అది చాలా మంచిది పిల్లలకి. ఆ భక్తి అనేది కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఉండాలి. మధ్యలో మనం కావాలని నేర్పించింది కదా, చిన్నప్పటి నుండి వాళ్ళ మనసులో నాటుకుపోవాలి దేవుడు, భక్తి, మనం ఇలా చేయాలని. అలా నేర్పించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏదన్నా ఒక తప్పు చేయాలి అని అంటే భయపడతారు. అమ్మో నేను ఈ తప్పు చేయకూడదు, దేవుడు ఊరుకోడు అని అనే మనుషులకు భయపడకపోయినా కూడా దేవుడికి భయపడతాం ఎవరైనా సరే. బయటకు వెళ్ళేటప్పుడు దండం పెట్టుకోవాలని. అలాగే స్కూల్ నుండి వచ్చాక ట్యూషన్కి వెళ్తూ ఉంటారు చాలామంది పిల్లలు. సరిగ్గా ట్యూషన్లు పెట్టిస్తుంటారు. ఆ ట్యూషన్కి పంపించేటప్పుడు సాధారణంగా తల్లులు వెళ్ళే దింపుతూ ఉంటారు చాలామంది. ఇంకొంతమంది ఏంటంటే పక్కనే కదా వెళ్ళిపోతుందిలే అని ఒంటరిగా పంపిస్తూ ఉంటారు. అది మాత్రం కరెక్ట్ కాదండి. ఆడపిల్లల్ని ఎవరు, చిన్నపిల్లలనే కదా వెళ్ళిపోతుంది పక్కనే కదా అని మీరు అశ్రద్ధగా వదిలేయద్దు. మీరు వెళ్ళి దగ్గరుండి వదిలిపెట్టి మళ్ళీ తీసుకురండి. లేదంటే మీ ఇంట్లో మగపిల్లలు ఉంటే వాళ్ళ అన్నో చెల్లో తమ్ముడో ఎవరో ఒకరు, ఇంకొకరు పెద్ద పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇచ్చి పంపించి మళ్ళీ తీసుకురండి. ఒంటరిగా మాత్రం వదలకండి. అలాగే ఏదైనా వస్తువు కావాలంటే ఇంట్లో ఆడవాళ్ళం గమ్ముని కొంచెం షాప్కి వెళ్ళి అది పట్టరా, కొట్లోకి వెళ్ళి ఇది తీసుకురా అని ఆడపిల్లల్ని పంపిస్తూ ఉంటారు. అది కూడా చెయ్యొద్దండి. ఎవరు కూడా పిల్లల్ని షాపులకి పంపించొద్దు. మీరు కూడా ఉండి వెళ్ళి తీసుకువెళ్ళి ఆ దగ్గరుండి కొనిపిస్తే సరే, కానీ మీరు లేనప్పుడు ఒంటరిగా మాత్రం షాపుల దగ్గరికి ఆడపిల్లల్ని పంపించండి. ఇంటర్లోకి వచ్చాక మాకు ఫోన్లు కావాలని అడుగుతూ ఉంటారు, కొన్ని ఇవ్వాలి తప్పదు. చిన్నపిల్లలకైతే ఫోన్లు ఇవ్వం, కానీ పెద్ద పిల్లలకి ఫోన్లు ఖచ్చితంగా ఇవ్వాలి. అలా ఇవ్వాలన్నప్పుడు ఫోన్లు ఇవ్వండి. కానీ వాళ్ళు ఏం చూస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఎప్పుడు వస్తున్నారు, ఏంటని ప్రతిదీ మీరు అబ్జర్వేషన్లో ఉండాలి. మీ పెద్ద పిల్లలు అయిన తర్వాత కూడా వాళ్ళకి మెల్లమెల్లగా పొయ్యి దగ్గరికి వెళ్ళి వండేది విధంగా నేర్పించాలి. ఇప్పటి వరకు మనం చిన్నపిల్లలకి చిన్న చిన్న పనుల వరకే నేర్పించాం, పొయ్యి దగ్గర దాకా వెళ్ళడం చెప్పం కూడా మనం. కాబట్టి ఇప్పుడు పెద్ద పిల్లలు అయిన తర్వాత వాళ్ళకి పొయ్యి దగ్గరికి వెళ్ళే విధంగా ఖచ్చితంగా నేర్పించాలండి. చిన్న చిన్న వేపుళ్ళు చేసిన, ఆలుగడ్డ వేపులు, బెండకాయ వేపులు, ఫ్రైలు చేసేటప్పుడు వాళ్ళని చేయమనండి. అది ఫ్రైలు అంటే చాలా ఈజీ. అన్నీ నూనె వేసి వేయించేసి ఉప్పు కారం వేయడం కాబట్టి వాళ్ళ చేత చేయించండి ఖచ్చితంగా. ఆ చేసింది మీరు అందరు తింటారు, అబ్బా బాగుంది నువ్వే చేయనని ఒక 2-3 సార్లు అన్నారంటే వాళ్ళకి ఆటోమేటిక్గా వంట వచ్చేస్తుంది, నేనే చేస్తానని వాళ్ళు వెళ్తారు. ప్రతిదీ కూడా అలా నేర్పించండి. కుక్కర్లు పెట్టడం కానీ, వంట
పప్పు గడిగి పెట్టడం, బియ్యం గడిగి పెట్టడం, కూరగాయలు కట్ చేయడం అని కానీ, మీరు ఎక్కడికైనా బయటకు వెళ్తే ఉన్న పనులు ఇంకా ఆటోమేటిక్గా చిన్నప్పుడు చేశారంటే తుడవడం అని ఇవన్నీ వస్తాయి. బట్టలు మడత పెట్టడం, ఇల్లంతా నీట్గా ఉండే విధంగా చూసుకోమని చెప్పాలి. ఎప్పుడు కూడా ఇల్లు నీట్గా ఉండాలి. మీరు ఎప్పుడు బయటకు వెళ్ళి వచ్చినా ఎక్కడన్నా పిల్లలు చదివి పుస్తకాలు అలా ఎక్కడ పడితే అక్కడ సోఫాల్లోనూ బయట టేబుల్స్ పైన పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళు చదువైపోయి హోంవర్క్లు రాసేసిన వెంటనే మళ్ళీ వాటిని ఎక్కడ ఉన్నవి అక్కడ తీసి జాగ్రత్తగా వాళ్ళు బ్యాగుల్లో సర్దుకునే రేపటికి మళ్ళీ రెడీగా సర్దేసుకునే విధంగా మీరు నేర్పించాలి. ఇలాంటివన్నీ కాలేజీ పిల్లలైనా సరే ఇలాంటివన్నీ మీరు నేర్పించాలి. అక్కడ వదిలేయడం కాదు, ఇల్లు నీట్గా ఉండాలి ఎప్పుడు అనే విషయాలు మీరు నేర్పించాలి. అలాగే ఇంకొకటి, ఇంటికి ఎవరైనా వస్తే బంధువులు రావచ్చు, ఫ్రెండ్స్ రావచ్చు, తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళకి మర్యాదగా రండి కూర్చోండి అని చెప్పడము, వాళ్ళకి మంచినీళ్ళు తీసుకెళ్ళి ఇవ్వడము, బాగున్నారని పలకరించడం పిల్లల చేత నేర్పించండి. మీరు పిల్లలు ఎందుకులే, పిల్లలు ఏం మాట్లాడతారని వాళ్ళని వదిలేయద్దు. వాళ్ళు మర్యాదగా పలకరించడం వాళ్ళకి నేర్పించాలి. మీరు పలకరించాలి, బాగున్నారా అని అడగాలి, మంచినీళ్ళు తీసుకెళ్ళి ఇవ్వండి అని. ఇలాంటివన్నీ మీరు అలవాటు చేసి చెప్తూ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోతాయి. అదే కాకుండా మనం చూసుకుంటున్నాం కదా, పిల్లలు ఎందుకులే అని వాళ్ళకి చెప్పకుండా ఉంటే రేపు ఇగో మర్యాదల దగ్గర ఎవరిని ఎలా మాట్లాడాలో తెలియదు, ఎవరిని ఎలా గౌరవించాలో తెలియదు. రేపు అత్తగారికి మామగారికి మర్యాదలు ఇవ్వట్లేదు, వాళ్ళకి మాట్లాడడం రాక అంటున్నారో తెలియదు, లేకపోతే పొగరెక్కువైపోయి మళ్ళీ వాళ్ళు ఆడపిల్లలు అని గర్వంతో మాట్లాడుతున్నారు అనేది తెలీదు. కొంచెం అణుకువగా ఉండడం నేర్పించాలి, మర్యాదలు నేర్పించాలి, ఎవరితో ఎలా ఉండాలి, మాట్లాడాలి అనే అన్నీ కూడా మీరు తల్లిదండ్రులే నేర్పించాలి. ఇప్పుడు ఏం పనులు చేస్తారులే, అలసిపోయారని ఇలాంటి మాటలు అస్సలు చెప్పొద్దండి. రేపు ఇబ్బంది పడేది మళ్ళీ మీరే, మాటలు పడేది మళ్ళీ మీరే. పిల్లకి ఏమీ రాలేదు, ఇది చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే రేపు చదువులకు నిమిత్తం కావచ్చు, ఉద్యోగాల నిమిత్తం వేరే వేరే ఊర్లకు వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు నేర్చుకోకపోతే ఎవరు పెడతారు, చాలా ఇబ్బంది అయిపోతుంది కదా. కాబట్టి ప్రతిదీ పిల్లలకు నేర్పించాలి. ఇంతకుముందు కాలంలో ఇప్పుడు ఎవరు చేస్తారని మాత్రం అనద్దండి. ఒకవేళ ఇప్పటివరకు తెలియని వాళ్ళు ఉంటే ఇప్పుడు మాత్రం నేర్పించండి. 10 ఏళ్ల పిల్లల దగ్గర నుండి చిన్న చిన్న పనుల దగ్గర నుంచి మొదలు పెట్టండి. అలా పెద్దదిగా వరకు పనులు చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేస్తుంది. ఇవన్నీ క్లాసులు తీసుకున్న ఆన్లైన్ క్లాసుల్లాగా కూర్చోబెట్టి నేర్పించేది కాదు. ఆటోమేటిక్గా మనం చేస్తూ ఉంటే వచ్చే పనులు ఇవన్నీ. ఒకసారి ఫెయిల్ అయినా ఆ కూర బాగోలేదన్నా రెండోసారి కరెక్ట్గా చేస్తారు. ఎవరైనా అంతే. ఒకసారి రుచి బాగా కుదరలేదనుకోండి, రెండోసారి బాగా చేస్తాం. ఏది తక్కువైంది ఏది ఎక్కువైందని. వాళ్ళకి మంచి అలవాట్లు అని అంటే ఇవే. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఆడపిల్లలకి ఇంట్లో పనులు నేర్పించండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.